సిరాజ్ పోయింది ఇంకా చాలు కదా. నువ్వు అడ్డం ఫోన్ పెట్టుకోవాలి. బండి తీసుకొని బండి పెట్టుకున్నాం. ఎన్నిసార్లు పడ్డాయి మీకు? 3 సార్లు పడ్డాయి. ఇప్పుడు పెన్షన్ అయ్యి ఇంటికాడికి వస్తున్నాయా? ఇంటికాడికి వచ్చి ఇచ్చేసిపోతున్నారు. అంతకుముందు ఎప్పుడు లేదు కదా పెన్షన్. ఈ ఇంటికాడికి కాకుండా మనం పోయి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి నిలబడి అప్పుడు రేషన్ బియ్యం ఆడ తెచ్చుకునేది మీరు అంతకుముందా? ఏడా ఆడ పోయి ఎప్పుడు పోయేది ఆడికి? అది ఇప్పుడు మన ఇంటికాడికి వస్తున్నాయి. కూర్చోమ్మా, నేను మస్తానమ్మా. మీ పేరు? రవణమ్మ. చెప్పు, అక్కడే చేరి చెప్పు కొంచెం గట్టిగా. నమస్తే. అడిగితే మీరు చెప్పేది నాకు వినిపించండి. మస్తానమ్మా. పిల్లలు ఎంతమంది మీకు? ఒక కొడుకు. ఏం చేస్తున్నారా? వాలంటీరా? వాలంటీర్. ఏం పేరు వాలంటీర్? సురేష్ వాళ్ళ అమ్మ మీరా? మీ అబ్బాయికి వాలంటీర్ ఇచ్చింది, వచ్చి అడిగానన్నా. ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా మీకు పథకాలు వచ్చేది కాదు, 10 మందికి ఉపయోగపడే విధంగా చేసిల్లా? ఓకే. ఇప్పుడు మీకేం వస్తున్నాయి చెప్పు. సురేష్ ఒకడేనా? సురేష్ ఒకడే మా అసోసియేషన్. అవునా? ఒక బిడ్డ. ఏది వైఎస్ఆర్ బీమానా? పెన్షన్ కూడా వస్తుంది. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు మీరు పెన్షన్? ఓకే, మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత నుంచి అంటే ఈ గవర్నమెంట్ లో రాసి ఇచ్చారు. ఓకే. ఇంకా ఇంకేమో అట్లా ఈ పొదుపులో అట్లా ఏం లేవా? పొదుపులో లేవా? మీరందరూ కూడా పొదుపులో చేరండి. ఎక్కువ మంది పొదుపు పెట్టుకుంటే మనకి లోన్లు అవన్నీ వస్తాయి. మనకి ఏమన్నా తీసుకోవాలన్నప్పుడు షాప్స్ కానీ వాటికి అన్నిటికి లోన్ కూడా వస్తుంది పొదుపులో ఉంటే. మన వాళ్ళైనా టీమ్ గా చేరి ఏదైనా 10 మంది ఉంటారు.
10 మంది కలిసి ఒక గ్రూప్ అయ్యారనుకోండి, ఫస్ట్ లీడర్ని సెకండ్ లీడర్ని పెట్టుకొని, అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళని పెట్టుకొని మనం వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కడుతూ ఉంటే మన పొదుపు నుంచి మనం ఎప్పుడైనా లోన్ అడిగితే ఒక్కొక్కరికి 1 lakh కానీ 50,000 కానీ 50,000 కానీ ₹1,00,000 కానీ ఇస్తారు. ఆ ₹1,00,000తో 50,000తో మనం ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు, మనకేం కావాలన్నా తీసుకోవచ్చు. ఈ లోన్ అనేది వస్తుంది. మనకి బెనిఫిట్ ఏంటంటే పొదుపు ద్వారా 10 మంది టీమ్ గా ఉండడం వల్ల తక్కువ వడ్డీతోటి బ్యాంక్ లో మనకి తక్కువ వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కువ ఇయర్ పెంచుకునే కొద్దీ ఎక్కువ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మనం అంతా యూజ్ చేసుకోవాలి కదా. ఇంకెవరమ్మా? నమస్తే. ఏం చదువుతుంది? ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఒక పాపేనా? పాప బాబు. బాబు ఏం చేస్తున్నాడు? చిన్న బాబు. ఓకే. ఈ ఇయర్ ఫస్ట్ కి వెళ్ళాడు. ఓకే. ఎన్నిసార్లు పడింది చేయూత? 3 సార్లు పడింది. 18,000 పడ్డాయి. మన వాళ్ళకి ఎవరికి హౌస్ ది రాలేదమ్మా? హౌస్ సైట్స్ రాలేదా? టిట్కో హౌసెస్ గానీ, ప్లేస్ గానీ, స్థలం గానీ అక్కడ వచ్చింది. అదే అప్లై చేశారా? ఇంతకు ముందు ఈ ఇల్లు ఇవ్వాలంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ అప్లై చేసుకుంటే మీకు అర్హులన్నీ అక్కడ ఉంటే గవర్నమెంట్ ఎప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది, ఇల్లు అలర్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయించున్నారు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు మీకు కూడా అవుతుంది. ఓకేనా? ఈ 2 నెలలు ఎలక్షన్ అయిపోయాక చేయొచ్చు. చెప్పండి, ఇంకెవరన్నా పథకాలు పొదుపులో ఉన్నారా మీరు? ఎవరికి పథకాలు ఎవరికి వస్తున్నాయి? పొదుపులో ఉన్నారంట ఎవరో ఇక్కడ. పొదుపులో ఉన్నావా? ఏం పేరు నీ పేరు? విజయమ్మ. రాసగిరి విజయమ్మ. 18,000 వస్తుందా? ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు 18,000 వచ్చింది. పొదుపులో కూడా ఉన్నారా మీరు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చున్నారు? లోన్ తీసుకున్నారా మీరు? ఎన్నిసార్లు తీసుకున్నారు? గుర్తులేదు. మొన్న ఆసరా వస్తుందా? ఓకే. ఆసరా ఎందుకు వస్తుంది? ఎప్పటి నుంచి వస్తుంది ఆసరా? గవర్నమెంట్ లోకి వచ్చిన కాడి నుంచి ఆసరా పొదుపు వాళ్ళకందరికి కూడా ఆసరా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఎంత పోయింది ఆసరాలో? మొత్తం 4 సార్లు కలిపి 50,000 పోయిందా? ఓకే. అంటే ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే అంత అదే పోద్ది. అదేలే. ఇంకేం ఒక మనిషికి 50,000 పోయింది. ఇంకేం రావట్లే నీకా? పెన్షన్ వస్తుంది. ఇంటికాడికి వస్తుందా? 3,000 ఇంటికాడికి వస్తుంది. ఈసారి అదే సరే. ఇప్పుడు మళ్ళీ అదే ఈ రోజు నుంచి వాలంటీర్లు కూడా ఆపేయమని ఇచ్చారు. రేపు నుంచి వాలంటీర్లు రారు మీకు. అంటే ఈ 2 నెలలే, ఈ నెల రేపు నెల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ వాలంటీర్లు అందరూ కూడా అదే మనం ఏదో వాలంటీర్లు ఏదో చేసేస్తారని మిమ్మల్ని ఆపేయమని చెప్పి తెలుగుదేశం వాళ్ళు గందరగోళం వాళ్ళు వాలంటీర్ మీద కంప్లైంట్లు పెట్టి, ఇది ఎలక్షన్ చేస్తారు కదా ఎలక్షన్ అధికారులకి, వాళ్ళకి కంప్లైంట్ పెట్టి వాలంటీర్ని ఆపేశారు. ఈ నెల రేపు నెల వాలంటీర్లు రాకుండా. అది ఎట్లా చేస్తారో మరి, మన ఇంటికి వస్తారో లేకపోతే మనం పోయి తీసుకోవాలో ఏదో ఒకటి మీకు ఈరోజు చెప్తారు. ఈ 2 నెలలే కాబట్టి మన అందరం కూడా ఈ ఇట్టే కొనసాగాలి అంటే ఇది వాలంటీర్లు మనకి ఇంటికి వచ్చి చేయాలా, బియ్యం మనకి ఇంటికి రావాలా,
ఈ పెన్షన్ పథకాలు ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ మళ్ళీ మనకి ఎవరు రావాలా? జగనన్న రావాలి. జగనన్న రావాలంటే ఏం చేయాలి మనం? ఓటు యాడ్ వేయాలా? దేని మీద వేయాలా? ఫ్యాన్ గుర్తు మీద వేయాలా? సరేనా? అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మనం చేయాలి. సరేనా? ఈ మళ్ళీ ఈ తెలుగుదేశం అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మనకి ఈ 3000 ఈ అమ్మఒడి ఇవన్నీ వేస్తా ఉంటే ఏం చెప్తున్నారంటే అందరికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పనిచేస్తున్నాడు అని చెప్పి. ఫస్ట్ అసలు మనం నిలబడాలి ఫస్ట్, అవునా కాదా? మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని ఆ రోజు పూట గడుపుకుంటా ఉండేవాళ్ళం, అవునా కాదా? మనకి ఇప్పుడు రౌండమ్మ కదా, రౌండమ్మకి 18,000 3 సార్లు ఇవి బట్టి బండి పెట్టుకుంది, టిఫిన్ అంగడి ఆడ పెట్టుకుంది. ఆమె కొంచెం ఇంకొకరు నిలబడింది. అట్లా ఒక్కొక్కరు చేసుకుంటున్నారు. ఆ పథకాలన్నీ ఈగుడిదని చెప్పేసి మొన్నటిదాకా అరిచి గీ పెట్టారు ఎవరు? తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు మేము కూడా ఎలక్షన్లు వచ్చేసరికి మేము కూడా అందరికి ఇంకా ఇస్తాము, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, ఏది కావాలంటే అది చెప్తా ఉండదు. అవన్నీ కూడా జరిగేవి కాదు. మీరు ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అన్ని పథకాలు ఇస్తానని చెప్తాడు, లాస్ట్ లో ఇస్తాడు. పథకాలు అయితే ఇస్తాడు ఖచ్చితంగా, దానిలో డౌట్ ఏం లేదు. ఎప్పుడు ఇస్తాడంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, ఆ 2 నెలల ముందు ఇస్తాడు. ఆ 2 నెలల ముందు ఇచ్చి మనకు పసుపు కుంకుమ ఎప్పుడు వేసాడా? ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా అప్పుడు అకౌంట్ లో పడేటట్టు వేసాడు. ఈ 5 సంవత్సరాలు అందుకని అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి రోజు ఇది. మనం ఆయనకి ఈ రోజు అండగా ఉంటేనే మళ్ళీ మనకు 5 సంవత్సరాలు ఆయన అండగా ఉండే అవకాశం ఆయనకు ఉంటుంది. ఏదన్నా పొరపాటు జరిగితే మన ఇంటికి వాలంటీర్ ఉండడు, మనకి ఏడా మీకు అంతకుముందు ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా ఇంటికి సంబంధించి ఏదన్నా అప్లై చేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఎవరన్నా లేచి చెప్పండి, ఒకరు లేచి చెప్తారు. దగ్గర పెట్టుకోమని ఫస్ట్ నుంచి చెప్ప. ఇంతకు ముందు ఏమన్నా రాపించుకోవాలన్నారు, ఇది ఆధార్ కార్డు రాపించుకోవాలన్నా, ఏం రాపించుకోవాలన్నా మేమే వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఆయన సంతకం కావాలి, ఈయన సంతకం కావాలని చెప్పేవాళ్ళు సార్. మాకు వాళ్ళందరూ ఎలా చదువుతారు సార్? అవును కదా. ఇప్పుడు వాలంటీర్లే వచ్చి ఇంటికి వచ్చి జెరాక్స్ ఇస్తే చాలు మొత్తం మేము రాపిస్తామని వాలంటీర్లు అన్ని చేస్తున్నారు సార్. వాలంటీర్కి చాలా చాలా ధన్యవాదాలు. మాకే కష్టము రాకుండా చేస్తున్నారు సార్. ప్రతిదీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ కనీసం బర్త్ సర్టిఫికేట్ కానీ మొత్తం వాళ్ళ ద్వారానే మాకు వచ్చాయి సార్. పిల్లలకు కానీ మాకు కానీ అన్ని రాశారు సార్. వాలంటీర్కి జగనన్నకి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. వాలంటీర్లు పెట్టింది ఎవరా? జగనన్న సార్. వాలంటీర్లు పెట్టింది జగనన్న. మళ్ళీ జగనన్న రావాలని వాలంటీర్లు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డెవలప్ అయ్యారు. మొదలనే మాట్లాడలేదు. ఇంకేం సంగతులు? ఇంకేమన్నా మీకు ఇప్పుడు మళ్ళీ మన జగనన్న వస్తే, మళ్ళీ మన జగనన్న వచ్చినాక ఇంకేదన్నా చేస్తే బాగుంటది. ఇప్పుడు మనకి అమ్మఒడి ఇస్తున్నాడు మన ఇంట్లో పిల్లలకి. బడికి పోతే అమ్మఒడి ఇస్తున్నాడు 15,000 రూపాయలు. తర్వాత అదే మీరు ఏదన్నా చిన్న బొంకు కానీ ఇలాంటి ఏదన్నా పెట్టుకోవడానికి చేయూత ద్వారా 18,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్మీడియట్ వీళ్ళు చదువుకునే వాళ్ళకి విద్యా దీవెన ఇస్తున్నాడు. ఇంకోటి మనకి బడిలో మీరు చూసుంటారు, ఇంతకు ముందు బడిలో మనం అక్కడ చెట్టు కింద బడిలో కూడా కింద కూర్చునేవాళ్ళు. మన స్కూల్ ఉంది తెలుసా, ఎస్టీ కాలనీ స్కూల్, అందరూ చూసారా? పోయి చూసారా? ఈ బెంచీలు ఎక్కడ ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు కూడా చాలా మంది చదువుకుని ఉంటారు, బడికి పోయి ఉంటారు, వేరే ఊర్లకు కూడా పోయి ఉంటారు. అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడైనా సరే మన రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు పోయినప్పుడు బడిలో ఎక్కడైనా ఈ బెంచీలు చూసారా? మీరు పుట్టినప్పటి నుంచి నేను కూడా చూడలా.
నేను ఒక దగ్గర చూసా, ఏది నారాయణ కాలేజీలో వాళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ ఫ్రీగా ఇచ్చేది 6,00,000 కట్టాల. అలాంటి దగ్గరలో అయితే అలాంటి బెంచీలు అయి ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బెంచీలన్నీ మన మన ఎస్టీ కాలనీలో మన బడిలో పెట్టాడు. అది అవునా కాదా? అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న అదే ఇందాక అనుకున్నాం కదా, ఎవరన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంకేదైనా ఇంకా మంచి పథకాలు ఏదైనా చేయాలని ఎవరన్నా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటే అవి ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవాలి. మేయర్ గారి ద్వారా ఎవరన్నా ఉంటే చెప్పండి, మీకు ఏదన్నా ఆలోచన ఉంటే ఇట్లా చేస్తే బాగుంటది అని. ఏదన్నా మన కాలనీకి కానీ ఏదన్నా మన పవన్ అన్న ప్రసన్న వాళ్ళు మీకు దాదాపు అన్ని అందుబాటులోనే ఉంటారు. ఇంకేదన్నా చేస్తే బాగుంటది గవర్నమెంట్ తరఫున ఫలాన్ని చేస్తే బాగుంటది అని ఏదన్నా చెప్తే దాన్ని ఏదైనా అవకాశం ఉందా లేదా మేయర్ గారు చెప్పండి. చెప్పండి తల్లి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి ఈ కాలనీలో ఏమన్నా కావాలన్నా కూడా చెప్పినా నేను ఎమ్మెల్యే గారి దృష్టికైనా లేకపోతే నా పరిధిలో ఉన్నదాన్నైనా నేను చేయడానికి ముందుంటా. అంటే మనకి ఏం కావాలో అవసరం ఉన్నది మనకి చెప్పాలి కదా, దాన్ని మనం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కాడికైనా నేను లెటర్ ప్యాడ్ ద్వారా అయినా పంపించైనా మనకి దాన్ని ఏర్పాటు చేసుకునే దానికి నేను చేపిస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేసింది. అంటే మనకు అవసరమైంది మీ అందరికి కావాల్సింది మీరందరూ చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. చెప్పండి తల్లి, మన కాలనీకి ఏమన్నా కావాలన్నా కూడా చెప్పండి. ఏమైనా కావాలని చెప్పండి. మాకేం కావాలన్న ప్రశ్న దగ్గర పెట్టుకోమ్మా. మాకేం కావాలన్న ప్రశ్న అన్నీ చూస్తున్నారు. పవన్ అన్న చూడలా? పవన్ కూడా పవన్ అన్న బెంగళూరు ఇప్పుడు మేము ఏం కావాలన్నా ఆయన్ని అడుగుతున్నాం. ఓకే, అన్ని బాగా అందుతున్న ఇబ్బంది ఏం లేదు. సరే, ఇంకేనా మరి నువ్వు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. మురళి మాట్లాడా ఇంకేమ్మా అయితే బాగున్నారు కదా అందరూ? ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము మిమ్మల్ని. ఏంటది అన్న, మా కాలనీ ఉన్నట్టు అన్న నెల్లూరు రూరల్లో కాలనీ అదే కాలనీ ఉండదు. ఒక్క పూరీలు లేకుండా చేయాలని మా ఏం పెట్టాము. దాన్ని మేము సాధించాం. ఎట్టో మా తంటాలు మేము పడి సాధించాం. ఇప్పుడు అల్లిపురంలోకి వెళ్తే ఓసీలు కూడా రేకులు ఇంట్లో ఉండరు. బీసీలు వాళ్ళు కూడా కొన్ని దగ్గర ఆడాడ ఓసీలు బీసీలు కూడా రేకులు ఇంట్లో ఉండరు. పాపం వాళ్ళు వస్తు చేసుకోలేక వాళ్ళకన్నా వీళ్ళకి వస్తు లేదు కదా. మేము ఎంతో కృషి చేసి మా వాళ్ళ చేత కట్టించి వాళ్ళ చేత క్యూరింగ్ చేసి నీళ్లు పట్టుకునే దానికి కూడా వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని. అట్లాంటిది ఈ కాలనీ చూడండి, ఎక్కడ ఒక్క రేకులు కానీ ఒక్క పూరీలు కానీ ఉండదు. నెల్లూరు రూరల్లో ఉండదు ఇటువంటి కాలనీ. అంత డెవలప్ అయిన కాలనీ. కంప్లీట్లీ ఏమ్మా అందరికి ఇంకేమైతే అందరికి ఇచ్చి మా ఫ్యామిలీ మనం ఇద్దాం. సరే ఉండాలి. అవును, నాకు టీ తాగేస్తాంట తర్వాత అది ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది అంతా. ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలు కూర్చోండిలే. కూర్చొని టీ తాగుదాం. ఇంకేమన్నా పథకాలు వచ్చింటే చెప్పండి ఎవరికన్నా. ఏమా పాప జబ్బు ఎవరన్నా మాట్లాడండి. ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే ఎవరికన్నా రాకుండా మా ఊరు మురళి ప్రసన్న క్లాస్మేట్స్ ఇద్దరు. మనం స్కూల్లో అవి మన పిల్లలకి బొమ్మలు అవి ఇచ్చాం. చెప్పారా? ఒక్క బాబు అయినా చెప్పారా? ఏమి ఇచ్చారని చెప్పింది? ఎవరు వచ్చారని చెప్పింది? బిర్యానీ పెట్టారని కూడా చెప్పారు. పాప బాబు ఆడుకుంటున్నాం రోజు వాటిలో. మా బాబు ఏం పేరు మీ బాబు పాప పేరు? పాప పేరు గీత మేడం. బాబు పేరు వచ్చి
ఎస్ఎస్సి ఈసారి వస్తే మనం బయట కూడా ఆడుకునే వస్తువులు అవి పెట్టిద్దాం. మనం రేపు ఈ 2 నెలలు గేమ్స్ అయిపోయాక కి సంబంధించి మన స్కూల్లో కొద్ది పెట్టించి కొంచెం క్లీన్ కూడా చేపిస్తాను గోడ అవి కూడా కట్టించేసి గేమ్స్ అవి కూడా పెట్టిద్దాం. ప్రోగ్రామ్ మీకు టిఫిన్ అరేంజ్ చేసింది విలేకరులు చాయ్ తాగుతూ కోటేశ్వర సార్ టిఫిన్ అరేంజ్ చేసింది. మన ఇంట్లో టిఫిన్ అరేంజ్ తాగేసి ప్రచారం పెట్టున్నారు, వెళ్దాం. మీరు ఊరికే వచ్చేసుకోండి.